మామూలుగానే కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి అది మరో రేంజ్ లో కనిపిస్తోంది. పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా ఒక్క పదవి దక్కితే చాలన్నట్టుగా నేతలు ఉవ్విళ్ళూరుతున్నారు. ఆ జోష్లోనే ఉన్న ఆ జిల్లా నేతలు ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారట. కీలకమైన ఆ పదవిని అప్పగిస్తే పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్తా ఉంటున్నారట. పోటాపోటీగా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారట. ఆదిలాబాద్ లో ఢీ అంటే ఢీ. అవకాశం దక్కేదెవరికి, అసంతృప్తి మిగిలేదెవరికి? పదవి కోసం ఎదురు చూస్తున్న నేతలు, నడిపించే నాయకుడి కోసం ఎదురు చూస్తుంది ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్. అధికారం వచ్చిందన్న ఆనందమే తప్ప ఇక్కడ సరైన నాయకత్వం కరువైంది హస్తం పార్టీకి. అందుకే ప్రత్యర్థుల్ని అనుకున్న స్థాయిలో ఢీకొట్టలేకపోతున్నామన్నది జిల్లా కాంగ్రెస్ నేతల మాట. అయితే 2 ఏళ్లుగా జిల్లా అధ్యక్ష పదవి కోసం కన్నులు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నేతలు కనీసం స్థానిక ఎన్నికల్లోపైనా ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అక్షర వరుసలో ముందుండే ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు సైతం తొలి అడుగు వేసిందనే చెప్పాలి. అప్పట్లో ఇంద్రవెల్లి సభ కాంగ్రెస్ కు కొత్త ఊపిరిపోయగా భట్టి చేపట్టిన పాదయాత్రకు సైతం ఇదే జిల్లా బోత్ నియోజకవర్గం బాటలు వేసింది. అయితేనేం అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శనే అన్నట్టుగా మారింది ఈ జిల్లా పరిస్థితి. జిల్లా పరిధిలో బోత్, ఆదిలాబాద్ 2 నియోజకవర్గాలుండగా ఈ 2 నియోజకవర్గాల్లోనూ హస్తం పార్టీ గెలవలేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ పెద్ద ప్రభావం చూపలేదు. నాయకుడు లేకుండానే 2 కీలక ఎన్నికల్లో తలపడిన హస్తం పార్టీ గతంతో పోలిస్తే ఇక్కడ మంచి ఓటు షేర్నే సాధించినప్పటికీ ప్రత్యర్థులతో పోరాడలేక చతికిలపడింది. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన పరిణామాలతో ఇక్కడ హస్తం పార్టీ అస్తవ్యస్తమైంది. అప్పుడు డీసీసీగా ఉన్న సాజిద్ ఖాన్ ను సస్పెండ్ చేసిన అధిష్టానం ఆ స్థానాన్ని ఇప్పటికీ భర్తీ చేయలేకపోతుంది. 2 ఎన్నికలు ఎలాగో నెట్టుకొచ్చాం. ఇప్పుడు ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టే కీలకమైన స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడైనా తమకు నాయకుడిని ఇవ్వండని కోరుతోంది జిల్లా కాంగ్రెస్ క్యాడర్. నడిపించే నాయకుడు లేకుండా ఇంకెన్నాళ్ళిలా ముందుకెళ్లగలమని ప్రశ్నిస్తోంది. అయితే ఈ పదవి కోసం పోటీ కూడా అదే స్థాయిలో కనిపిస్తోంది. అందుకే అధిష్టానం ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతుందనే ముచ్చట వినిపిస్తోంది. అధ్యక్ష పదవి నాదంటే నాదంటూ పలువురు నేతలు తమ తమ అనుచరుల దగ్గర ధీమా వ్యక్తం చేస్తుండడం గందరగోళానికి దారితీస్తోంది. ఆదిలాబాద్ డీసీసీ పీఠం కోసం ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి పోటీ పడుతున్నారు. వీరితో పాటు ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ సోయం బాపురావు సైతం ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారట. అయితే వీరందరిలో కంది శ్రీనివాసరెడ్డి ముందు వరుసలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆయనకే డీసీసీగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జిల్లా పార్టీలో చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీని వదిలి పార్టీలోకి వచ్చిన ఆయన కాంగ్రెస్ బలోపేతం కోసం గట్టిగానే కృషి చేశారన్న పేరుంది. కీలక కార్యక్రమాలతో హడావిడి చేయడమే కాదు, హైకమాండ్ పెద్దలకు కూడా ఆత్మీయుడిగా వ్యవహరిస్తున్నారట కంది శ్రీనివాసరెడ్డి. అయితే కొత్త పాతల పంచాయతీ పార్టీలో ఇబ్బందికరంగా మారింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త నేతలకు అవకాశం ఇవ్వొద్దంటూ పాత నేతలు బలంగా పట్టుబడుతున్నారు. దీంతో ఆదిలాబాద్ డీసీసీ ఎన్నికకు స్పీడ్ బ్రేకర్లు పడుతున్నాయంట. క్యాడర్ మాత్రం ప్రత్యర్థులను ఢీకొట్టి పార్టీ బలగాన్ని మరింత పెంచే నేతకే పట్టం కట్టాలని, పాత కొత్త భేదాలతో తమకు సంబంధం లేదని చెబుతోంది. దీంతో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కంది శ్రీనివాసరెడ్డికే డీసీసీగా ప్రమోషన్ ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆలోచన మరోలా ఉందట. పార్టీ బలంగా బతకాలంటే పాత నేతలకే పట్టం కట్టాలని సూచిస్తున్నారట. ఈ లెక్కలతో హైకమాండ్ సైతం ఆదిలాబాద్ డీసీసీ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లోగా డీసీసీపై నిర్ణయం తీసుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న సమాచారంతో అలర్ట్ అయిన పార్టీ పెద్దలు జిల్లాలో ఓటర్లను ప్రభావితం చేసే సామాజిక వర్గంతో పాటు లీడర్ల ఆర్థిక బలాబలాలను కూడా అంచనా వేస్తోందట. ప్రస్తుతం 3 రెడ్డి నేతలు డీసీసీ పీఠం కోసం పోటీ పడుతుండగా వారంతా ఆదిలాబాద్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితంగా పనిచేస్తున్నారు. దీంతో జిల్లా మొత్తం ప్రభావితం చూపే నాయకుడికి అధ్యక్ష పదవి కట్టబెట్టాలని అధిష్టానం భావిస్తోందట. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం నుండి గెలిచిన ఎమ్మెల్యే వెడమబొజ్జుకు డీసీసీ అధ్యక్ష పీఠం ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరిగిందట. అయితే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ అధిష్టానం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా జిల్లా స్థాయిలో ఆర్థిక అండదండలు అందిస్తున్న కంది శ్రీనివాసరెడ్డి వైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. డీసీసీగా అవకాశం ఎవరికి దక్కుతుందో, ఆ విషయంలో అసంతృప్తి ఎవరికి మిగులుతుందో చూడాలి.